అందరికీ నమస్కారం. చికెన్ కూరని ఎన్నో రకాల పద్ధతుల్లో వండుకోవచ్చు. అయితే ఈరోజు ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ పద్ధతిలో కాకుండా కొంచెం కొత్తగా, మరింత రుచిగా, మళ్ళీ ఇలాగే తినాలనిపించేంత రుచిగా ఉండే మంచి చికెన్ కర్రీని ఇప్పుడు చూసేద్దాం. స్మోకీ ఫ్లేవర్తో ఉండే చికెన్ ముక్కలతో, చిక్కటి కమ్మటి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ కూర చేయడం కోసం 1 కిలో తాజా చికెన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఉప్పు, 2-3 స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మ్యాంగో కారాన్ని వాడుతున్నాను. తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కప్పు వరకు పెరుగు తీసుకొని అస్సలు నీళ్లు లేకుండా వడకట్టుకుని వేసుకోవాలి. ఇంకా అరచెక్క నిమ్మరసం కూడా పిండి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే ముందు రోజు రాత్రే ఇలా మసాలా అంతా పట్టించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తెల్లారిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టేయకుండా ఇది నార్మల్ టెంపరేచర్లోకి వచ్చే వరకు బయటే ఉంచి చల్లదనం అంతా పోయిన తర్వాత అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు గంటపాటు నానని ఈ చికెన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇలా స్టవ్ మీద వెడల్పుగా ఉండే స్టీల్ ప్యాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత ఈ చికెన్ ముక్కలని ఒకే చోట పోగులాగా వేసేయకుండా ఇలా విడివిడిగా పెట్టి మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిరిగేస్తూ కాల్చుకోవాలి. చికెన్లో మనం పెరుగు, నిమ్మరసం లాంటివన్నీ వేసాం కాబట్టి ఐరన్ ప్యాన్ కానీ అల్యూమినియం ప్యాన్ కానీ వాడినట్లయితే పెరుగు, నిమ్మరసం లాంటివి వీటితో రియాక్ట్ అవ్వడం వల్ల చికెన్ టేస్ట్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా స్టీల్ ప్యాన్ మాత్రమే వాడుకోవాలి. చికెన్ని ఒకే చోట పోగులాగా వేసేయకుండా ఇలా విడివిడిగా వేయించుకున్నట్లయితే ఇందులో నీళ్లు ఊరకుండా చక్కగా వేగుతాయి. ఇవి లోపల వరకు ఉడికి చక్కగా వేగడానికి దాదాపు 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇదే విధంగా మిగతా చికెన్ అంతా వేయించుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ కూరకి మంచి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం స్టవ్ మీద ఇలా గ్రిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ ముక్కలని 2 వైపులా కూడా 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం పైన కలర్ మారే వరకు వేయించుకున్నా కానీ సరిపోతుంది. ఇలా కాల్చుకున్న చికెన్తో కూర చేసుకోవడమే కాకుండా ఇలా నేరుగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు పుచ్చగింజలు, 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని గంటపాటు వీటిని నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. అలాగే 4 బాగా పండిన మీడియం సైజు టమాటాలని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి 5-6 నిమిషాల పాటు ఉడికించుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చక్కగా నానిన ఈ పుచ్చగింజల్ని, జీడిపప్పుల్ని వేసుకొని ఉడికించి చల్లారబెట్టుకున్న టమాటాలను కూడా వేసి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనం గ్రేవీ కోసం వాడుతున్నాం కాబట్టి పుచ్చగింజలు అవైలబుల్గా లేని వాళ్ళు గసగసాలైనా వాడుకోవచ్చు. అయితే ఏవైనా కానీ చాలా మెత్తని పేస్ట్లా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూర చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేలా నూనె వేసుకోవాలి. మసాలా పేస్ట్లు వేసి చేసే కూరల్లో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి తక్కువ కాకుండా చూసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు, 10 వరకు పచ్చిమిర్చిలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు సరిగా వేగితేనే కూర టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఉండే పచ్చిదనం పోయే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా వేయించుకునేటప్పుడు నూనె సరిపోనట్లుగా అనిపించినట్లయితే మీ ఇష్టానికి తగ్గట్టు నూనె కూడా వేసుకోవచ్చు. ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి నీరంతా ఆవిరైపోయే వరకు, అంటే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించేసరికి దీని రంగు, టెక్స్చర్ అంతా మారిపోతూ ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం వేసుకొని 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1/2 స్పూను పసుపు, 1 స్పూను వేయించి దంచిన ధనియాల పొడి, 1 స్పూను తందూరి మసాలా వేసుకోవాలి. ఇది లేనట్లయితే కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో
మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకొని మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలపాలి. ఇలా అంతా చక్కగా కలిపి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది ఉడికేటప్పుడే టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకొని ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలా బాగా కలపాలి. ఈ చికెన్ వేసేటప్పుడు గ్రేవీ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. దాదాపు 10-15 నిమిషాల పాటు ఉడికించేసరికి కూర అంతా చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో కొత్తిమీర చల్లుకొని అన్నం, పులావ్, రాగి ముద్ద, చపాతీ, రోటీ వేటిలోకైనా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినే చికెన్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.